సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఈ వారం ఏప్రిల్ 15, 2026 నుండి ఏప్రిల్ 21, 2026 వరకు వార ఫలితాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరికి ఒక క్యూరియాసిటీ, ఈ వారం నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, హెల్త్ ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి, మీ యొక్క వృత్తిని కరెక్ట్ గా చేయండి. మిథున రాశి వారికి ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 21, 2026 వరకు వచ్చే ఫలితాలు. మిథున రాశి వారికి ఈ వారం షాకింగ్ టర్న్, మీకు ఊహించని మార్పు జరగబోతుంది. అవకాశం కూడా ప్రమాదం కూడా రెండు మీ ముందే ఉన్నాయి. ఏంటి గురుగారు బెదిరిస్తున్నారా, లేదా భయపెట్టిస్తున్నారా, లేకపోతే కంఫర్ట్ జోన్ చేస్తున్నారంటే రెండు మీ చేతిలోనే ఉంది. అది మీరు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎంచుకునే దాన్ని బట్టి మీ భవిష్యత్తు అనేది తెలుస్తుంది. వారు మిథున రాశి వారికి బుధుడు బలంగా ఉండడం వల్ల ఆలోచన, మాట, తెలివి పీక్ లో ఉంటుంది. కుజును కొద్దిగా ఆగ్రహం పెంచే సూచనలు ఉన్నాయి. శని ప్రభావం వల్ల ఆలస్యం పరీక్షిస్తూ ఉంటాయి. ఇది సరైన నిర్ణయం తీసుకుంటే గెలుపు, తొందరపడితే నష్టం. అన్నిటి కూడా ప్రత్యేకించి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, కొత్త సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి నిర్ణయాలు. ఉద్యోగస్తులకి మిక్స్డ్ రిజల్ట్ అని కూడా చెప్పచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకి ఆలస్యమైన పనులు పూర్తవుతాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకి వర్క్ లోడ్ అనేది బాగా పెరుగుతుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి స్కిల్స్ నేర్చుకోవాలనే అవసరం వస్తుంది. ఏఐ ద్వారా టెక్నాలజీని ఉపయోగించుకుని ముందుకెళ్ళండి. ఈ వారం మీరు నేర్చుకునే స్కిల్స్ మీ ఫ్యూచర్ కి ఒక పెద్ద బాటగా ఉంటుందని కూడా చెప్పచ్చు. వ్యాపారస్తులకి అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్, డెట్స్ అంతా కూడా క్లియరెన్స్. మీరు ఏదైనా లోన్స్ కి వెళితే, లేకపోతే మీకు ఎంఎస్ఎంఈ ద్వారానో ఇంకోటి ఫ్రాంచైజ్ మోడల్ గా ఉంటే ఇప్పుడు బాగా ప్రణాళికను వేసుకోండి, చక్కగా తయారు చేసుకోండి. డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్త అవసరం. ఎంత సంపాదించినా సేవ్ చేయకపోతే లాభం లేదు. రాజకీయాల్లో ఉన్న వారికి కొత్త పరిచయాలు, ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. సమాజంలో పేరు పెరుగుతుంది. మీ మాటతో ఇతరులు ఆకట్టుకునే శక్తి పెరుగుతుంది. కానీ కాన్స్టెన్సీ లేకపోతే నమ్మకం తగ్గిపోతుంది. జాగ్రత్త. కుటుంబంలో కమ్యూనికేషన్స్ గ్యాప్ రావచ్చు. మీ మాట తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో ఓపెన్ గా మాట్లాడి సమస్యలన్నింటినీ తగ్గించుకోండి. ఈ వారం మీ మాటే సంబంధాలను కాపాడుతూ ఉంటుంది, లేదా దెబ్బతిస్తుంది అని చెప్పచ్చు. షేర్ మార్కెట్ లో క్విక్ గెయిన్స్ బాగా కనబడుతున్నాయి. డే ట్రేడింగ్ వద్దు, ఇంట్రాడే అస్సలు ముట్టుకోకండి. హై రిస్క్ అవాయిడ్ చేయండి. ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అసలు వద్దు. విద్యార్థులకి లెర్నింగ్ ప్లేస్ అండ్ టైం అని చెప్పచ్చు. ఇది కొత్త విషయాలు త్వరగా అర్థమవుతాయి. విదేశీ అవకాశాలు ప్రాసెసింగ్ లో ఉంటుంది, అవి కూడా క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండాలంటే స్ట్రెస్ కంట్రోల్ చేయాలి. నిద్రలేనితనం, అనాక్సిడిటీ రావచ్చు. ధ్యానం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చాలా అవసరం కూడా చెప్పచ్చు. ఇంకా మీకు పరిహారంగా బుధవారం రోజు విష్ణుమూర్తిని ప్రార్థించండి. ఓం బుధాయ నమః అని 108 సార్లు ప్రార్థన చేయండి. పచ్చని పండ్లు అవన్నీ కూడా, ఆకుకూరలు అవన్నీ కూడాను ఆవులకి, వాటికన్నిటికీ, పిచ్చుకలకి అన్నిటికీ కూడా పెట్టండి. పండ్లు, ఫ్రూట్స్ అవన్నీ కూడా పెట్టండి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్పని ప్రార్థించండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరింగాళి మాలను మన దేవాలయంలో 48 రోజులు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగా అనుష్ఠానంతో పూజ చేసినటువంటి, ల్యాబ్ టెస్ట్ చేసినటువంటి కరంగాళి మాల ఉంటుంది. దీన్ని ధరించండి. అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టుపూర్వోత్తరాలని ఇచ్చి వారి దగ్గర తెలుసుకోండి. లేదు గురుగారు మీ దగ్గరే మేము అపాయింట్మెంట్ పొందాలని అనుకుంటున్నామనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. డైరెక్ట్ గా కాల్ చేస్తే రెస్పాండ్ అనేది ఉండదండి. మీరు వాట్సాప్ చేసిన తర్వాత మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్. అనూహ్య మార్పు, మీరు ఊహించిన దశలో మీ జీవితం తిరగబోతుంది. ఇది ఒక అవకాశం కూడా, ఒక పరీక్ష కూడా. మీరు ఎలా స్పందిస్తారో అదే మీ భవిష్యత్తును మారుస్తుంది. ఈ వారం కుంభరాశి వారికి శని ప్రభావం బలంగా ఉంటుంది. డిసిప్లిన్, పేషెన్స్ చాలా అవసరం అని కూడా చెప్పచ్చు. రాహు ప్రభావం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్, కొత్త ఆలోచనలు వస్తాయి. బుధుడు కమ్యూనికేషన్ లో సపోర్ట్ ఇస్తాడు. ఇది మార్పులను అంగీకరిస్తే ఎదుగుదల, ఎదిరిస్తే ఒత్తిడి వారం కూడా చెప్పచ్చు. ఉద్యోగస్తులకి ఇది చేంజ్ అండ్ పీస్ సమయం అని చెప్పచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకి ట్రాన్స్ఫర్స్ లేదా కొత్త బాధ్యతలు. ప్రైవేట్ ఉద్యోగస్తులకి రోల్ చేంజ్ లేదా కొత్త అవకాశాలు. ఐటీ రంగంలో ఉన్న వారికి ఇన్నోవేషన్ వల్ల సక్సెస్ అని ఉంటుంది. ఇంకా ఏఐని ట్యూన్ చేసుకొని ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి. ఈ వారంలో కొత్తగా ఆలోచిస్తే ఉద్యోగంలో మీరే టాప్ గా ఉంటారండి. వ్యాపారస్తులకి కొత్త ఐడియాలజీ ద్వారా లాభాలు వస్తాయి. ఆన్లైన్, డిజిటల్ ప్లాట్ఫామ్ గ్రోత్, రియల్ ఎస్టేట్ అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ అని చెప్పచ్చు. ఇక్కడ మీకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ద్వారా కూడా లాభం ఉంటుంది. ఈ వారం కొత్త మార్గం ఎంచుకున్న వారికి లాభం ఖచ్చితం అని కూడా చెప్పచ్చు. రాజకీయంలో ఉన్న వారికి కొత్త
స్ట్రాటజిక్స్ పనిచేస్తుంది. మీ యునిక్ అప్రోచ్ ప్రజలను ఆకట్టుకుంటుంది, కానీ కాన్సిస్టెన్సీ అవసరం. కుటుంబంలో మిక్స్డ్ రిజల్ట్. మీకు మీ తోబుట్టువులు, అన్నదమ్ములు క్లోజ్లోనే థ్రెట్ ఉందండి. దీన్ని మీరు ఓవర్కమ్ చేయక తప్పదు. కొన్ని బాధగానే ఉంటుంది, కానీ అక్కర్లేదనుకుంటే పక్కనే పెట్టాలండి ఏ విషయమైనా. ఆ, అది మాత్రం మీరు జాగ్రత్త పడాలి. కుటుంబంలో క్లోజ్ రిలేషన్ ద్వారా ఇబ్బందులు ఉన్నాయి, అది కొంచెం జాగ్రత్త పడండి. కొన్ని విషయాల దూరం, కొన్ని విషయాల దగ్గర. జీవిత భాగస్వామితో అండర్స్టాండింగ్ పెంచుకోవాలి. ఈ వారం మీ యాటిట్యూడ్ మీ బంధాలను ప్రభావితం చేస్తుంది. షేర్ మార్కెట్ లో అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ అని చెప్పొచ్చు. రిస్క్ తీసుకునే ముందు రీసెర్చ్ చేయండి. న్యూ సెక్టార్ లో అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. విద్యార్థులకి కొత్త సబ్జెక్ట్ పై ఆసక్తి. టెక్నికల్ ఫీల్డ్ లో సక్సెస్. విదేశీ అవకాశాలు సడన్ గా రావచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవాలి. స్లీప్ ప్యాటర్న్ సరిగా ఉండాలి. మెడిటేషన్ చాలా అవసరం. శనివారం రోజు పరిహారం ఏం చెప్తానంటే, శనిదేవుని ప్రార్థించండి. ఓం శనైశ్వరాయ నమః అని 100 నిమిషాలు జపం చేయండి. నల్ల నువ్వులతో, నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. హనుమత్ దీక్ష తీసుకోండి, లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఈ పరిహారం మీకు రక్షణ, స్థిరత్వం ఇస్తుంది. ఎందుకంటే ఈ వారం మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుంది. కుంభరాశి వారికి అనూహ్య మార్పు అనమాట. ఈ వారం కొత్త జీవితం కూడా స్టార్ట్. మీకు ఇప్పుడు వేసే ప్రణాళిక ఇంకా కొన్ని ఏళ్లకి కలిసి వస్తుంది. కాబట్టి మిత్రులారా, విజయం వస్తుంది. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరింగాళి మాలను మన దేవాలయంలో 48 రోజులు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగా అనుష్ఠానంతో పూజ చేసినటువంటి, ల్యాబ్ టెస్ట్ చేసినటువంటి కరంగాళి మాల ఉంటుంది. దీన్ని ధరించండి. అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టుపూర్వోత్తరాలని ఇచ్చి వారి దగ్గర తెలుసుకోండి. లేదు గురుగారు, మీ దగ్గరే మేము అపాయింట్మెంట్ పొందాలని అనుకుంటున్నామనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. డైరెక్ట్ గా కాల్ చేస్తే రెస్పాండ్ అనేది ఉండదండి. మీరు వాట్సాప్ చేసిన తర్వాత మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయ్ వస్తుంది. రియల్ ఎస్టేట్ చాలా ఓపిక కావాలి. ఈ వారం మీ గట్ ఫీలింగ్ మీకు మార్గదర్శకం అవుతుంది. రాజకీయాల్లో ఉన్న వారికి ప్రజలతో ఎమోషనల్ కంటెంట్ పెరుగుతుంది. మీ సాఫ్ట్ నేచర్ మీకు అడ్వాంటేజ్ గా ఉంటుంది, కానీ స్ట్రాంగ్ డిసిషన్ కూడా అవసరం. కుటుంబంలో ప్రేమ, అనుబంధం కొంచెం మిశ్రమంగా కనబడుతుంది. పాత సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి మంచిది. వెంటనే కూర్చోబెట్టుకొని అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్ళతో, అమ్మా నాన్నతో, లేదా మీ కన్న పిల్లల ద్వారా వాళ్ళ కుటుంబంలో ఏదైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడి స్ట్రాంగ్ డిసిషన్స్ తీసుకోండి. మీనరాశి మిత్రులారా, నానపడితే అది మీకు తలనొప్పిగా మారే అవకాశాలు ఉంటాయి. దానివల్ల మీకు మాన అవమానాలు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ వారం ప్రేమ బంధాలు మరింత బలం పెడుతుంది. షేర్ మార్కెట్ లో మోడరేట్ గెయిన్స్ ఉంటుంది. సేఫ్ పెట్టుబడులు మంచిది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ లాభాన్ని ఇస్తాయి. విద్యార్థులకి ఇది ఒక బెస్ట్ టైం ఫర్ కాన్సన్ట్రేషన్ అని కూడా చెప్పొచ్చు. క్రియేటివ్ ఫీల్డ్ లో సక్సెస్. విదేశీ అవకాశాలు పాజిటివ్ గా మారుతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే ఎమోషనల్ బ్యాలెన్స్ అవసరం అని కూడా చెప్పొచ్చు. స్లీప్, మెంటల్ పీస్ పై దృష్టి పెట్టాలి. మీ యొక్క శ్వాస నిశ్వాస మీద ఈ యొక్క బ్రీత్ ఎక్సర్సైజ్ కొంచెం ఎక్కువ చేయండి. చాలా ఉపయోగం ఉంటుంది. గురువారం రోజు శ్రీ మహావిష్ణు ప్రార్థన లేదా దక్షిణామూర్తి ప్రార్థన, గురు ప్రార్థన చేయండి. ఓం నమో నారాయణాయ 100 నిమిషాలు జపం చేయండి. పసుపు పండ్లు దానం చేయండి. చలివేంద్రాలు ఏర్పాటు, మంచి కుండ తీసుకొచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. మజ్జిగ, మంచినీళ్ళు పంచండి. విద్యార్థులకి పెన్సిల్స్, బుక్స్ అంతా కూడా పంచండి. ఈ పరిహారం మీకు శాంతి, అదృష్టం ఇస్తుందని కూడా చెప్పచ్చు. మీనరాశి వారికి మార్పు. ఈ వారం జీవితం మారుతుంది. విజయోస్.